తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. Good evening and welcome to Special Drive with me Avinash Jangama on 4 Sides TV. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలన్నిటి మధ్య పెరుగుతున్నటువంటి దూరం కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తప్పుబట్టిన తృణమూల్ కాంగ్రెస్. ఏదేమైనా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల మధ్య పెద్ద ఎత్తున దుమారమే చెలరేగుతున్నట్టుగా వినిపిస్తూ ఉంది. రైట్, తృణమూల్ కాంగ్రెస్ సభ ఎజెండా బీజేపీ కాంగ్రెస్ నిర్ణయిస్తున్నాయని విమర్శ, సభలో తమకు మాట్లాడే అవకాశం కూడా రావడం లేదన్న టీఎంసీ ఈ వైఖరిపై ఇతర పార్టీలు విచారం కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా వెల్లడవుతోంది. కూటమిలో మరోసారి బయటపడ్డటువంటి అభిప్రాయ భేదాలు కూడా అదానీ అంశంపై తక్షణమే చర్చ జరపాలన్న విపక్షాలు, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతల ఆందోళనలో పాల్గొనని టీఎంసీ సమాజ్వాదీ పార్టీ నేతలు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, విపక్ష కూటమి భేటీకి కూడా దూరంగా ఉన్నటువంటి టీఎంసీ సారథ్య బాధ్యత మమతా బెనర్జీకి అప్పగించాలనేటువంటి డిమాండ్ మమతకు మద్దతు తెలుపుతున్న సమాజ్వాదీ, శివసేన నేతలు. అధికార పక్షం బలంగా ఉందని, దాన్ని ఢీకొనాలంటే ఒంటరి పోరు సరికాదని భావించిన విపక్షాలు ఇండియా కూటమిగా జట్టు కట్టిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ ప్రయత్నంలో ఇండియా కూటమి పార్టీలు సఫలం అవుతున్నాయా అంటే కలిసి కొట్లాడాల్సినటువంటి పార్టీలే తమలో తాము పోట్లాడుకుంటున్నాయి. అధికార పార్టీని మరింత బలోపేతం చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. జట్టు కట్టడం అంటేనే ఎవరో ఒకరిని నాయకత్వంలో పనిచేయక తప్పదు. ఎవరి నాయకత్వంలో పనిచేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు సహజంగా కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ నాయకత్వం వహించాలంటారు. ఇప్పటిదాకా అదే జరుగుతూ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అలా కుదరదంటున్నాయి ఇండి కూటమిలోని పార్టీలు. అందుకే విపక్ష ఇండి కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, ఇదే విపక్షాల లక్ష్యమని పేర్కొన్నారు. డిసెంబర్ 13న ఖచ్చితంగా పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని అన్నారు. అయితే సభా కార్యకలాపాలు ఎలా సాగాలో బీజేపీ కాంగ్రెస్లే నిర్ణయిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ సభలోని ప్రతి విషయంలో బీజేపీ కాంగ్రెస్ మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ఈ వైఖరిపై ఇతర పార్టీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన రాహుల్ సభలో తనపై బీజేపీ నేతలు చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ ఎంపీ మీడియాకు చెప్పారు.
లోక్సభలో అదానీ అంశంపై తక్షణమే చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ నేతలు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు పార్టీల ఎంపీలు సభ కార్యకలాపాల్లో కూడా పాల్గొనున్నారు. ఇటీవల జరిగిన విపక్ష కూటమి భేటీకి కూడా టీఎంసీ దూరంగా ఉంది. పార్లమెంట్ సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని తృణమూల్ నేతలు చెప్తున్నారు. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహించే బాధ్యతను మమతా బెనర్జీకి అప్పగించాలని కాంగ్రెస్ పై మిత్రపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీది దాన్ని సరిగ్గా నడపాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్న వారిపై ఉంటుందంటున్నారు. దీదీకి ఈ బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా సమాజ్వాదీ, శివసేన నేతలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో కూటమిలో గందరగోళ వాతావరణం నెలకొంది. అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఓడించడానికి, అధికార పక్షమైనటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమిని పక్కకు తోయడానికి ఏదైతే ఇండి కూటమి ఏర్పడిందో, ఇటు అఖిలేష్ కావచ్చు, శివసేన, ఉద్ధవ్ ఠాకరే ఆధ్వర్యంలో ఉన్నటువంటి శివసేన కావచ్చు, లేదా మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, అలాగే డిఎంకే లాంటి పార్టీలు కూడా కలిసి ఏ విధంగా కాంగ్రెస్తో కలిసి చేస్తూ ఉన్నటువంటి ఏదైతే ఇండి కూటమి ఉందో, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ లుకలుకల కారణంగా ఖచ్చితంగా ఈ ఇండి కూటమి బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేటువంటి వార్త విశ్లేషకుల దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. ఓవైపు మమతా బెనర్జీనే ఇండి కూటమిని లీడ్ చేయాలని చెప్తున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా పార్లమెంటుకు పంపించి తమ సత్తా ఏంటో చూపెట్టామంటూ మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో మమతా బెనర్జీ ఇండి కూటమిని లీడ్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఓవైపు రాహుల్ గాంధీయే తమ ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఇండి కూటమిని లీడ్ చేయడానికి ఒప్పుకుంటుందా? మరోవైపు నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాకరే వర్గం చేసినటువంటి ప్రగల్భాలకి అధికారాన్ని కోల్పోయినటువంటి ఇండి కూటమి ఇప్పుడు మమతా బెనర్జీ లీడ్ చేస్తాను అనంటే ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కాదని ఇండి కూటమిని లీడ్ చేయడానికి మమతా బెనర్జీకి పగ్గాలు ఇచ్చేందుకు ఆస్కారం కనిపిస్తోందా? అత్యధిక మెజారిటీతో, అత్యధిక ఓట్ల షేర్తో, అత్యధికమైనటువంటి ఓట్లతో ప్రియాంక గాంధీ భారతదేశంలోనే అత్యధిక ఓట్లు సంపాదించినటువంటి ఎంపీగా రికార్డులకు ఎక్కి మరీ పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి ఈ తరుణంలో వస్తున్నటువంటి ఈ బీటలు ఈ ఇండి కూటమిలో ఏ వైపు దారితీస్తోంది? మరోవైపు కోల్కతాలో డాక్టర్పై జరిగినటువంటి అమానుష ఘటనకి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ప్రాపర్ చర్యలు తీసుకోలేదు మమతా బెనర్జీ ప్రభుత్వం లేదా మమతా బెనర్జీ. మరి మమతా బెనర్జీలో ఉన్నటువంటి ఈ విషయాన్ని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓవైపు మమతా బెనర్జీని ఆ డాక్టర్ విషయంలో వెనుకేసుకు వచ్చినప్పటికి కూడా ఇప్పుడు ఇండి కూటమిని లీడ్ చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా అఖిలేష్ కానీ, ఉద్ధవ్ కానీ, స్టాలిన్ కానీ ఒప్పుకుంటారా? మరోవైపు కేరళలో అధికారంలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎంలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మమతా బెనర్జీ లీడ్ చేయడానికి ఒప్పుకుంటాయా? మిగిలినటువంటి ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు మమతా బెనర్జీ లీడ్ చేస్తానంటే ఇండి కూటమిని ఒప్పుకుంటారు. ఓవైపు జమిలీ ఎన్నికలకి ఈరోజే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి ఈ తరుణంలో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే కేవలం 2 ఏళ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ ఇండి కూటమిని లీడ్ చేయడానికి సరైనటువంటి వ్యక్తేనా అని ఇండి కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి
ఈవిడే మమ్మల్ని లీడ్ చేస్తుంది, మమతా బెనర్జీ మా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పేందుకు ఆస్కారం కనిపిస్తుందా? ఎందుకంటే ఇంటర్నల్గా ఉండేటువంటి ఫైట్ వేరు, నేషనల్ పార్టీలో ఉండేటువంటి ఫైట్ వేరు. కేవలం రాష్ట్రాలకు చెందినటువంటి కొన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు కలిసి ఇండి కూటమిగా కాంగ్రెస్ పార్టీతో ఏర్పడినటువంటి ఈ తరుణంలో మరి లోకల్ పార్టీలుగా ఉన్నటువంటి ఆ పార్టీ లీడర్లు ఇండి కూటమిని లీడ్ చేస్తామంటే ఒప్పుకుంటాయా? కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? మమతా బెనర్జీకి ఓవైపు సపోర్ట్ పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాదని కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇండి కూటమి సభ్యులు కూడా ఒప్పుకున్నట్టేనా? అంటే రాహుల్ గాంధీ చేతకాని వాడు అని చెప్తూ ఉన్నట్టుగా మనం ఆలోచించుకోవచ్చా? ప్రజలు ఆలోచించాలి. చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఇండి కూటమిలో వస్తున్నటువంటి ఈ బీటలకి ముగింపు కార్డు పడుతుందా? మమతా బెనర్జీ ఇండి కూటమిని లీడ్ చేస్తుందా, లేదా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలో ఎవరో ఒకరు లీడ్ చేస్తారా? సమయమే దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇండి కూటమిలో ఉన్నటువంటి నాయకులు అంటే మిగిలిన పార్టీలన్నీ కలిసి మమతా బెనర్జీనే ఇండి కూటమిని లీడ్ చేయాలని చెప్తున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా సోనియా గాంధీతో సహా లోక్సభ, రాజ్యసభల్లో ఉన్నటువంటి ఈ తరుణంలో మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా? ఇండి కూటమి ఉండబోతుందా? ఇండి కూటమిలో బీటలు వచ్చి ఏ పార్టీ తమకు తాముగానే నిలబడబోతున్నారా? ఎన్డీఏ పక్షాలకి నిజంగా కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుందా ఈ దేశంలో? ఉండదా? ప్రధానమంత్రి అభ్యర్థి అలాగే ఇండి కూటమిని లీడ్ చేయబోయేటువంటి అభ్యర్థి ఎవరు? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. చూస్తూ ఉండండి 4 Sides.